సీఎం చంద్రబాబు దుబారా ఖర్చుకు హద్దులు లేకుండా పోతోంది. సోషల్ మీడియాలో పబ్లిసిటీ భారీగా నిధులు కేటాయిస్తున్నారు. డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ప్రచారానికి 40 కోట్లు విడుదల చేశారు. పరిపాలన అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు సర్కార్. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ఈ పబ్లిసిటీ పిచ్చి చంద్రబాబు నాయుడుకి పోయేట్టుగా కనిపించట్లేదు. ప్రస్తుతం డిజిటల్ కార్పొరేషన్ ద్వారా 40 కోట్లు రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది. దేనికి ఇది అప్డేట్ చెప్పండి. అరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం దుబారాలో దూసుకెళ్తుందనే చెప్పొచ్చు. ఒకవైపు పొదుపు మంత్రం పాటిస్తున్నాము, ఇంకోవైపు ఇంధనం పొదుపు పాటించండి, అధికారులంతా కూడా 50% మీటింగ్స్ పెట్టండి, వాహనాలు తగ్గించండి అంటూ ఒకవైపు నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. ఇంకొక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు తన సెల్ఫ్ ప్రమోషన్ కోసం, తన పార్టీ ప్రమోషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి దాదాపుగా 40 కోట్లు ఖర్చు చేయడానికి డిజిటల్ కార్పొరేషన్ కి నిధులు మంజూరు చేస్తూ దానికి అవసరమైన పరిపాలన అనుమతి మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపుగా ప్రతి ఏటా కూడా డిజిటల్ కార్పొరేషన్ ద్వారా సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం, ప్రచారం కోసం సుమారుగా 400 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఇప్పుడు 40 కోట్ల రూపాయలను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వాస్తవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా విపరీతమైనటువంటి దుబారా చేస్తుంది. రాష్ట్రం ఒకవైపు అప్పుల్లో కూరుకుపోయి రాష్ట్రాన్ని తీవ్రంగా అప్పుల్లోకి నెట్టేసినటువంటి పరిస్థితి. దాదాపుగా 3,45,000 కోట్ల రూపాయలు 24 నెలల్లో అప్పులు చేసినటువంటి పరిస్థితి. ఇటీవల కొద్ది రోజుల కిందట కేబినెట్ లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. నిన్న రాష్ట్ర ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఇక మీదట పొదుపు పాటిస్తూ అనవసరమైన ఖర్చులు తగ్గిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చేసిన పరిస్థితి. విదేశీ ప్రయాణాలు చేయకూడదని చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు ప్రస్తుతం కూడా విదేశాల్లోనే ఉన్నారు, రష్యాలో ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా తన అధికారులు అదేవిధంగా మంత్రులతో ఈ నెల 14వ తేదీన మళ్లీ విదేశీ పర్యటనకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు విదేశీ ప్రయాణాలు తగ్గించడం లేదు, ఇంకొక వైపు ప్రత్యేక విమానాల్లో ప్రయాణాలు తగ్గించడం లేదు, ఇంకోవైపు ఇప్పుడు డిజిటల్ ప్రమోషన్, సోషల్ మీడియాలో ప్రమోషన్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం అధికారులు, ఉద్యోగులు మాత్రం పొదుపు పాటించాలని చెప్తా ఉన్నారు. ఇంకొక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు గాని, మంత్రులు గాని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పబ్లిసిటీ విషయంలో మాత్రం పార్టీ పబ్లిసిటీని కూడా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పబ్లిసిటీని కూడా ప్రభుత్వ నిధులతోనే, ప్రభుత్వ యంత్రాంగంతోనే చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే డిజిటల్ కార్పొరేషన్ ని వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రత్యర్థి రాజకీయ పార్టీల పైన దుమ్మెత్తిపోయడానికి కూడా దీన్ని వినియోగిస్తున్నట్టు చాలా స్పష్టంగా అనేక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తూ ఈ ప్రచారం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయడం, ఒకవైపు పత్రికలకు ప్రకటనలతో పాటు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా నిన్నగాక మొన్న కూడా మనం చూసాం. ఏదైతే ఇండస్ట్రీస్ ఆ సమ్మిట్ కి సంబంధించి 45 లక్షలు నేషనల్ మీడియాలో ఆర్టికల్స్ కోసం, పబ్లిసిటీ ప్రమోషనల్ ఆర్టికల్స్ కోసం 45 లక్షలు ఖర్చు చేసిన పరిస్థితి. ఇవాళ 40 కోట్లు ఏకంగా డిజిటల్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు సెల్ఫ్ ప్రమోషన్ కోసం నిధులు ఇవ్వడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. హరి, ఓకే సతీష్.